చకాచక్ చాక్. జలంధర్, నువ్వు అనుకున్నట్టే ఈ బిల్డింగ్ ఇప్పుడు స్వాధీనం చేసుకుంటే నువ్వు జాక్పాట్ కొట్టినట్టే. జలంధర్, జలంధర్, కూల్ కూల్ జలంధర్, కూల్, రిలాక్స్. మనం చేయవలసిన పని చాలా ఉంది. నీ ఆవేశం నాకు అర్థమైంది, కానీ ఇప్పుడు ఆందోళనపడో ఆవేశపడో పనులు చేయకూడదు. మన చేతికి మట్టి అంటకుండా బుద్ధి బలంతో దెబ్బ కొట్టాలి. దానికి కొంచెం ఓపిక పట్టాలి. అర్థమైందా? ఓపిక ఓపిక ఒకటి కాదు, రెండు కాదు, 20 సంవత్సరాలు ఓపిక పట్టాను శర్మ. ఒక్కసారి నా చేతులకి చిక్కినట్టు చిక్కి చేయి జారిపోయింది. మళ్ళీ అవకాశం వస్తుందనుకోలేదు, ఈ అవకాశం వస్తుందనుకోలేదు. ఈ అవకాశాన్ని వదను. ఆర్య చేసిన అవమానాన్ని మర్చిపోను. పగ తెచ్చుకుంటాను.
కేశవా, తన ట్రీట్మెంట్ కంప్లీట్ అవ్వకముందే డిశ్చార్జ్ చేసి తీసుకెళ్ళడం ఏంటి? ఓ, మేడం గారు డిశ్చార్జ్ అయిపోయారా? అవన్నీ ఇంటికొచ్చిందా చెప్తానమ్మా. ఉంటాను. అలాగే కేశవా. అనుని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకువెళ్లారట మానసి. అయితే మరీ మంచిది. డైరెక్ట్ గా ఇంటికే వెళ్ళి కలుద్దాం మామిల్లా. నేను కూడా అనుతో పర్సనల్ గా ఇంటరాక్ట్ అవ్వాలనుకుంటున్నాను. సో ఇంటికి వెళ్ళడమే బెస్ట్. మ్యామ్, అను వాళ్ళ ఇంటికి వెళ్ళాలనుకుంటున్నారా? అవును మీరా. ఏంటి మీరా, నీకేమైనా ప్రాబ్లమా? నథింగ్ లైక్ దట్ మ్యామ్. కానీ ఈ సిచ్యువేషన్ లో వెళ్ళడం కరెక్ట్ కాదేమో అని. అలా అంటావేంటి మీరా? మనిషి ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడే కదా వెళ్ళి పలకరించాలి. ఇందులో కరెక్ట్ కాకపోవడానికి ఏముందో నాకు అర్థం కావట్లేదు. మేడం, మీరు నెగటివ్ గా తీసుకోనంటే నేనొక మాట చెప్పాలనుకుంటున్నాను. ఏంటో చెప్పు మీరా. అను ఇలా స్పృహ తప్పి పడిపోవడం ఇదే మొదటిసారి కాదు. తనకిలా ఆఫీసులో కూడా జరిగింది. అప్పుడప్పుడు తనకిలా జరుగుతుంది అని కూడా తెలిసింది. సో ఇదేం పెద్ద ఇష్యూ కాదు, లైట్ తీసుకో అంటున్నావా? నా ఉద్దేశం అది కాదు మేడం. అసలే అను పేరెంట్స్ చాలా సెన్సిటివ్ గా ఆలోచిస్తారు. ఆఫీస్లోనే అనుకిలా జరగటం, దాన్ని మనం రెస్పాన్సిబుల్ గా ఫీల్ అయి ఓవర్ కన్సర్న్ చూపించడం లాంటివి చేస్తే ఆఫీస్ స్ట్రెస్ వల్లే తనకిలా జరుగుతుందనుకొని అనుని జాబ్ కి వెళ్లొద్దని చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అను పేరెంట్స్ అంత నారో మైండెడ్ అని నేను అనుకోవట్లేదు మీరా. కరెక్ట్ గా చెప్పావు నీరజ్. నీరజ్ సార్, ఇంతకు ముందు ఆఫీస్ మ్యాటర్లో వాళ్ళ నాన్నగారు ఎలా రియాక్ట్ అయ్యారో మీరే చూశారు కదా. అవునవును. అది ఎవరి వల్ల జరిగిందో నీకు తెలీదా మీరా? అది రిపీట్ కాకూడదని చెప్తున్నాను మేడం. పైగా వాళ్ళది మిడిల్ క్లాస్ బస్తీ. ఇంట్లో విషయాలు పైకి పొక్కనివ్వరు. అలాంటిది మనమంతా వెళ్లి పరామర్శించడం వల్ల మ్యాటర్ని అందరికీ ఎగ్జిబిట్ చేసినట్టుంటుంది. అది వాళ్ళ ఫ్యామిలీకి మంచిది కాదేమో అని ఒక్కసారి ఆలోచించండి మేడం. కానీ ఒక్క మాట, ఆశపడ్డ మనసులే అడ్డుగోడలయ్యే ప్రమాదం ఉంది. ఆరాటమే ఆందోళనగా మారవచ్చు. ఆలోచించడానికి ఏమీ లేదు మామల్లా. పదండి వెళ్దాం. పద నీరజ్. ఆగు మానసి. నాకెందుకో మీరే చెప్పింది కూడా కరెక్టే అనిపిస్తోంది. వాళ్ళు చాలా డిస్టర్బ్డ్ గా ఉండుంటారు. మనం వెళ్తే దాన్ని మరింత పెంచిన వాళ్ళం అవుతాం. అను పూర్తిగా కోలుకుని వాళ్ళు నార్మల్ అయ్యాక వెళ్లి కలవడం మంచిది. అది కాదు. అమ్మ చెప్పింది కూడా కరెక్టే. అను ఫ్యామిలీకి కొంచెం స్పేస్ ఇవ్వడం మంచిదే. పైగా నువ్వు అనుకున్న చేయాలంటే దిస్ ఇస్ నాట్ ది రైట్ టైం. లెట్స్ డ్రాప్. ఓకే మామల్లా, మీ ఇష్టం. థాంక్ గాడ్ వీళ్ళని వెళ్లకుండా ఆపి మంచి పని చేశాను. లేదంటే అను శారదా మేడం దగ్గర సింపతి మొత్తం కొట్టేస్తుంది.
హలో జండు, హౌ ఆర్ యూ? శర్మ, నీ పలకరింపుల కోసం ఇక్కడ మేము వెయిట్ చేయట్లేదు. అను ఎక్కడుంది? అబ్బో, పాతికేళ్ళవుతున్నా నా పేరు ఇంకా గుర్తుపెట్టుకున్నావంటే నీ మెమరీని మెచ్చుకోవలసిందే జండు. అన్నట్లు అను ఎక్కడా? అబ్బో, నీ మెమరీయే కాదు జండు, నీ బాసు వాయిస్లో కూడా పేసు తగ్గలేదు. ఏమిటిది జండు? లాయర్ వచ్చినప్పుడు ముందుగా లావాదేవీలు మాట్లాడుకున్నాక కదా మ్యాటర్ సెటిల్ చేసుకోవాలి. జలంధర్ లాంటి వాడి పక్కన చేరి న్యాయానికి అన్యాయం చేస్తున్నవాడివి. నిన్ను నువ్వు లాయర్ అని చెప్పుకోకు. అలాంటి పనులకి వేరే పేర్లున్నాయి. ఓ, యు మీన్ నన్ను బ్రోకర్ అంటున్నావా? పర్లేదు, ఏది అయితేనే పని ఒక్కటే కదా. జెండే, ఓకే ఓకే, అసలు విషయానికి వద్దాం. మీకు అను కావాలి, మాకు ఈ ప్రాపర్టీ అంతా కావాలి. అందుకే సింపుల్ గా ఈ డాక్యుమెంట్స్ మీద సంతకం చెయ్యాలి. చకాచక్. ఏమిటి సార్, కొంపతి సెకండ్ థాట్ ఏమైనా ఉందా? అయినా జలంధర్ మీకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు కదా. సంతకం పెట్టకపోతే మీ అను అనంత లోకానికి వెళ్ళిపోతుంది. అమ్మో జండు, నన్ను వదిలే. అమ్మో జండు, నన్ను చేయకు, నన్ను వదిలే. బా జండు, నన్ను వదిలే జండు అని అంటాననుకున్నావు కదూ. మీ అను మా దగ్గర ఉండగా మీరు నన్నేమీ చెయ్యలేరు, నాకు తెలుసు. లాయర్ని ఆ మాత్రం లాజిక్ లేకుండా ఎలా వస్తాననుకున్నావు జండు? మీరు ఇలాంటివేవో చేస్తారని తెలిసే నాకు కూడా తెలియకుండా అనుని దాచమని చెప్పాను. సో ఈ ప్రాపర్టీ దక్కే వరకు అను మీకు దక్కేది లేదు. చకాచక్. బ్లాంక్ కార్డు. ప్రస్తుతం మీ ఆర్యవర్ధన పొజిషను ఏంటో గెలిపే తప్ప ఓటమి తెలియని మీ ఆర్యవర్ధను చిన్న సంతకంతో ఓడిపోవడం చూడబోతున్నాను. ఈ రోజుని డైరీలో రాసి పెట్టుకోవాలి. శర్మ, చరిత్రలో ఇలాగే పద్మవ్యూహం పన్ని అభిమన్యుడు ఓటమి కోసం ఎదురు చూశారు. వాళ్ళనుకున్నట్టే జరిగింది. కానీ ఆ మరుసటి రోజు వాళ్ళెవ్వరూ సూర్యోదయం చూడలేదు. అర్థం కాలేదా?
దట్ బట్ నీ యుద్ధం నాతో మాత్రమే. అలా కాదు అని నా అనుకునే వాళ్ళ జోలికొస్తే మాత్రం జెండే ఇలాగే చావలేక బ్రతకలేక చస్తూ బ్రతుకుతావు. సారీ జలంధర్, ఇందాక ఆర్య ఏం చెప్పాడు విన్నావుగా? చావు బ్రతుకులనేవి దైవాధీనాలు. నీకు బ్రతకాలని రాసుంటే ఎవడో ఒకడొచ్చి నిన్ను కాపాడుతాడు. అంతవరకు ఇలాగే వెయిట్ చేయి. సీ యూ. ఐఎమ్ సారీ అను. నీకిలా జరగడానికి ఒక రకంగా నేనే కారణం అనిపిస్తుంది. ఇకపై నువ్వే నా జీవితం అని కాలానికి కూడా తెలిసిపోయిందనుకుంటా. అందుకే నా గతం నాతో పాటు నిన్ను కూడా వెంటాడుతుంది. ఇలాంటి ఆటంకాలు ఎన్నొచ్చినా సరే ఇకపై నిన్ను నన్ను దూరం చేయలేవు. ఎందుకంటే ఈ ఆర్య నీ చెయ్యి ఎప్పటికీ వదలడు. సార్ మీరు అను, హౌ ఆర్ యు ఫీలింగ్ నౌ? ఏదోలా ఉంది. అసలు ఎప్పుడు ఏం జరుగుతుందో నాకేం తెలియడం లేదు సార్. అను, అసలు లిల్లీ గార్డెన్కి ఎందుకు వెళ్ళావు? ఆ, అది ఆ, నీకు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను చెప్తానన్నాను కదా. అంతదాకా వెయిట్ చేయలేకపోయావా? లేకపోతే నేను చెప్పేదేంటి నువ్వే తెలుసుకుందామని పంతానికి వెళ్ళావా? ఆహా, అయ్యో అదేం లేదు సార్. రాజనందిని గతం గురించి తెలుసుకోవాలనుకున్న మాట నిజమే. అక్కడికి వెళ్ళాలనుకోలేదు సార్. మీరే ఆ బంగ్లా దగ్గరికి రమ్మని పిలిచారు. నేనా? ఏం మాట్లాడుతున్నావను? అవును సార్. ఆ రాత్రి కలలో మీరే ఆ బంగ్లా దగ్గర కిటికీ దగ్గర నిలబడి రమ్మని పిలిచారు. కలలోనా? అవును సార్. అలా కల్లోకొచ్చాకే నేను అక్కడికి వెళ్ళాను. కానీ అక్కడికి వెళ్ళడం, ఆ బంగ్లా అంతటిని చూస్తూ లోపలికి వెళ్ళడం వరకే నాకు గుర్తుంది. అర్థం కాలేదా? చెప్తా. జెండే సార్, ఇప్పుడు
బట్ నీ యుద్ధం నాతో మాత్రమే. అలా కాదు అని నా అనుకునే వాళ్ళ జోలికొస్తే మాత్రం జెండే ఇలాగే చావలేక బ్రతకలేక చస్తూ బ్రతుకుతావు. సారీ జలంధర్, ఇందాక ఆర్య ఏం చెప్పాడు విన్నావుగా? చావు బ్రతుకులనేవి దైవాధీనాలు. నీకు బ్రతకాలని రాసుంటే ఎవడో ఒకడొచ్చి నిన్ను కాపాడుతాడు. అంతవరకు ఇలాగే వెయిట్ చేయి. సీ యూ. ఐఎమ్ సారీ అను. నీకిలా జరగడానికి ఒక రకంగా నేనే కారణం అనిపిస్తుంది. ఇకపై నువ్వే నా జీవితం అని కాలానికి కూడా తెలిసిపోయిందనుకుంటా. అందుకే నా గతం నాతో పాటు నిన్ను కూడా వెంటాడుతుంది. ఇలాంటి ఆటంకాలు ఎన్నొచ్చినా సరే ఇకపై నిన్ను నన్ను దూరం చేయలేవు. ఎందుకంటే ఈ ఆర్య నీ చెయ్యి ఎప్పటికీ వదలడు. సార్ మీరు అను, హౌ ఆర్ యు ఫీలింగ్ నౌ? ఏదోలా ఉంది. అసలు ఎప్పుడు ఏం జరుగుతుందో నాకేం తెలియడం లేదు సార్. అను, అసలు లిల్లీ గార్డెన్కి ఎందుకు వెళ్ళావు? అది నీకు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను చెప్తానన్నాను కదా. అంతదాకా వెయిట్ చేయలేకపోయావా? లేకపోతే నేను చెప్పేదేంటి నువ్వే తెలుసుకుందామని పంతానికి వెళ్ళావా? ఆహా, అయ్యో అదేం లేదు సార్. రాజనందిని గతం గురించి తెలుసుకోవాలనుకున్న మాట నిజమే. అక్కడికి వెళ్ళాలనుకోలేదు సార్. మీరే ఆ బంగ్లా దగ్గరికి రమ్మని పిలిచారు. నేనా? ఏం మాట్లాడుతున్నావను? అవును సార్. ఆ రాత్రి కలలో మీరే ఆ బంగ్లా దగ్గర కిటికీ దగ్గర నిలబడి రమ్మని పిలిచారు. కలలోనా? అవును సార్. అలా కల్లోకొచ్చాకే నేను అక్కడికి వెళ్ళాను. కానీ అక్కడికి వెళ్ళడం, ఆ బంగ్లా అంతటిని చూస్తూ లోపలికి వెళ్ళడం వరకే నాకు గుర్తుంది. ఏముంది చెప్పడానికి? ఏమీ లేదే. మరి ప్రేమ శుభం కార్డు అని ఏదేదో అంటున్నారు. అది ఈ రోజు టీవీలో ప్రేమ అనే సినిమా వస్తుంది. అది శుభం కార్డు పడే వరకు చూడాలి అనుకుంటున్నాం. అంతే. అంతేనా? లేక పక్కింటి ప్రేమకి సొంతింటి సపోర్టా? ఏంటి మామయ్య, నిన్నే కదా పక్కింటి విషయాలు తలదూర్చకూడదని జ్ఞానోదయమైందని అన్నావు. అప్పుడే మర్చిపోయావా? ఎలా మర్చిపోతారు రమ్య? పోలీసులు కొట్టిన దెబ్బలు ఇంకో వారం రోజుల పాటు తగ్గేలా లేవుగా. నేనంటే ఎగతాలైపోయింది. చెప్తారా? మీరు దాస్తున్న గుట్టేదో కనుక్కుని నాకు తగిలిన దెబ్బలకు అంతకంత దెబ్బతీస్తా. ఆర్య, అను వచ్చేసింది. ఆర్య, దిస్ ఇస్ యువర్ మూమెంట్. బీ కాన్ఫిడెంట్.
అను అను ఈ రోజు వరకు ఈ ఇల్లు ఎన్నో సంతోషాలను చూసింది. బట్ ఈ రోజు నా సంతోషం ఈ ఇంట్లో అడుగు పెట్టబోతోంది. అను అను పద. నా కోసమే ఇల్లంతా ఇంత అందంగా డెకరేట్ చేశారా సార్? అను, ఈ సర్ప్రైజ్ నీకోసమే. ఇంకా చెప్పాలంటే మనిద్దరి కోసం. సార్, నేను నా మనసులో అనుకున్నది మీకెలా తెలిసింది? నీ మనసేంటో పూర్తిగా తెలుసుకోగలిగితేనే నా మనసేంటో నీకు చెప్పగలను. నా కోసం ఇన్ని పూలతో డెకరేట్ చేస్తే నేనేమో అను, ఏదో దాస్తున్నట్టున్నా? ఏం లేదు సార్. ఇట్స్ ఓకే, షో మీ. ఇది మీకు ఇవ్వాలని తీసుకొచ్చాను సార్. ఓ ఓకే. ఇన్ని పూల మధ్య ఇది చాలా చిన్నదైపో. తీసుకోను. ఏంటి సరికి? ఓ, నా కోసం గిఫ్ట్ కొని ఈ రూమ్ లో దాచారా? నాకే గిఫ్ట్ సర్ప్రైజ్ ఏమీ అక్కర్లేదు సార్. మీ మనసులోని మాట తెలుసుకోవాలనుంది, అంతే. నా మనసులో ఉన్నది, నేను నీకు చెప్పాలనుకుంటున్నది అంతా ఈ గదిలోనే ఉందను. నువ్వు రాజనందిని ఫైల్స్ పట్టుకొని దాని వెనుకున్న కారణాన్ని వెతుక్కుంటూ లిల్లీ గార్డెన్కి వెళ్ళావు కదా. నీకు అక్కడ దొరకని నిజం ఈ గదిలో దొరుకుతుందను. మీరేమంటున్నారో నాకేం అర్థం కావట్లేదు సార్. ఆఫీస్లో ఉండే ఆ రాజనందిని ఫైల్స్ కి ఇంట్లో ఉండే ఈ గదికి ఏంటి సార్ సంబంధం? చెప్తాను. దానికంటే ముందు రాజనందిని బ్రాండ్ ఎలా వచ్చిందో
ఆ పేరు ఎవరు పెట్టారో నీకు తెలుసా? తెలీదు సార్, కానీ మీరు అంత పర్టికులర్ గా అడుగుతున్నారంటే ఆ పేరు వెనకాల ఏమైనా ముఖ్యమైన కథ ఉందా సార్? కథ కాదను, నా గతం ఉంది. గతమా? చెప్పండి చెప్పండి. రాజనందిని అనేది బ్రాండ్ కాదు, నా భార్య. చెప్పడానికేనా సార్ నన్ను రమ్మన్నారు? ఇన్ని రోజుల్లో ఏ ఒక్క రోజు కూడా ఈ విషయం నాకు చెప్పే అవకాశమే మీకు రాలేదా సార్? అను, జస్ట్ మినిట్. అను, నీ దగ్గర నిజం దాచాలని నేనెప్పుడూ అనుకోలేదు. చెప్పాలని కూడా అనుకోలేదు కదా సార్. నాకు మీ మీద ఏ ఫీలింగ్స్ ఉన్నాయో మీకు బాగా తెలుసు. నేను మిమ్మల్ని ఎంతగా నమ్ముతానో అని కూడా తెలుసు. ఇవన్నీ తెలిసి కూడా ఎందుకు సార్ నా దగ్గర నిజం దాచిపెట్టారు? అను, నాకు తెలుసాను ఈ క్షణాల కోసం నువ్వు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నావని. అందుకే నేను చెప్పాలనుకున్నది, నువ్వు వినాలనుకున్నది, నా మనసులో మాటను ఇప్పుడు చెప్తున్నాను. ఎన్నోసార్లు నీకు చెప్పాలనుకుని కూడా చెప్పలేకపోయాను. నువ్వంటే నాకు ఇష్టం, ప్రేమ అనేది చాలా చిన్న మాట అవుతుంది. ఎందుకంటే నువ్వంటే నాకు ప్రాణం. చాలాసార్లు నీకు దూరం అవ్వాలని ప్రయత్నించాను. అలా అనుకున్న ప్రతిసారి నువ్వు నాకు ఎంత దగ్గరయ్యావో అర్థమైంది. నీకు దూరమై సంతోషంగా ఉండలేనని తెలిసిపోయింది. అందుకే నువ్వు, నీ ప్రేమ ఎప్పటికీ నాతోనే ఉండాలి. ఉంటావు కదా? అను, తొడవద్దు సార్.
కన్నీళ్ళని ఆపొద్దు. ఇన్ని రోజులుగా మీకోసం నేను పడ్డ తపన, మీ ప్రేమని పొందుతానో లేదో అన్న ఆరాటం, మీ మనసులో నాకంటూ స్థానం ఉంటుందా, అది శాశ్వతంగా నాకు సొంతమవుతుందో లేదో అని భయం. ఇవన్నీ ఎంతో భారంగా అనిపించేవి. ఇప్పుడు మీరు చెప్పిన మాటతో ఆ భారమంతా కన్నీరులా కరిగిపోతుంది. నా మనసు తేలిక పడుతుంది సార్. ప్రతిరోజు ఏ దేవుణ్ణైతే చూస్తే చాలు అనుకుంటానో అదే దేవుడు తన పాదాల చెంత చోటిస్తాను అంటే వద్దని అనగలనా సార్? అను, ప్రేమస్థానం పాదాల దగ్గర కాదు, ఇక్కడ. చెప్పండి సార్. Will you marry me, Anu? అలా అరవాలని ఉందను. సార్ ఏం లేదు, లెట్స్ మూవ్. Will you marry me? హలో రమ్య. ఏంటి నీ వాయిస్ లో ఇంత జోష్ ఉంది? సంథింగ్ హ్యాపెన్ కదా? స్పీకర్ ఆన్ చేయి, స్పీకర్ ఆన్ చేయి. చీచి, సంథింగ్ కాదు రమ్య, ఈ రోజు నాకు ఎవ్రీథింగ్ స్పెషలే. ఏంటో అడుగు అడుగు. అవునా? అయితే ఆ స్పెషల్ అంటే తెలుసుకోవాల్సిందే. చెప్పు చెప్పు చెప్పు. ఎక్కడికి వెళ్లారు? ఏమేం చేశారు? నేను ఇవాళ ఫస్ట్ టైం సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళగానే సార్ నన్ను ఎంత గ్రాండ్ గా రిసీవ్ చేసుకున్నారో తెలుసా? నా కోసం పూలదారి వేసి మరి మహారాణిలాగా ఇంట్లోకి తీసుకెళ్లారు. అబ్బా, అదిరిపోయింది. తర్వాత తర్వాత ఆ తర్వాత సర్ప్రైజింగ్ గా నన్ను సార్ వాళ్ళ ఎస్టేట్ కి తీసుకొచ్చారు. అవునా? అవునే. ఇక్కడ ఎంత బాగుందో తెలుసా? ఇక్కడికొస్తే ఈ ప్రపంచాన్ని మర్చిపోతాం. అబ్బా అను, నువ్వు చెప్తుంటే చాలా థ్రిల్లింగ్ గా ఉంది, చాలా థ్రిల్లింగ్ గా ఉంది. అవునను, నువ్వు చెప్పేదంతా వింటుంటే DDLJ పార్ట్ 2 చూస్తున్నట్టుంది.
ఇంటికి ఇన్వైట్ చేయడం, సర్ప్రైజ్ గా సార్ వాళ్ళ ఎస్టేట్ కి తీసుకెళ్లటం, గిఫ్ట్ తో మీ లవ్ జర్నీ అంతా గుర్తు చేయడం, రింగు తొడగటం, ప్రపోజ్ చేయటం. అబ్బబ్బబ్బబ్బబ్బా అదిరిపోయిందనుకో. ఆ పూల వర్షం బా హెలికాప్టర్ తో. అబ్బో అంతేనా? ఇంకా ఏమైనా? సంపత్ నిన్ను బావా ఇప్పటికే చాలా ఎక్కువైంది, ఇంకా చాలు. అను, నువ్వు నీ లైఫ్ గోల్ రీచ్ అయిన హ్యాపీనెస్ లో ఫుల్ గా మునిగిపోయావని అర్థమవుతుంది. నిన్ను ఎంతకంటే డిస్టర్బ్ చేయలేం, కానీ నీ స్పెషల్ డేకి స్పెషల్ గా తీసుకున్న పిక్స్ ఏమైనా ఉంటే పంపించవా? మేము చూసి హ్యాపీగా ఫీల్ అవుతాం. పంపించను. త్వరగా పంపించే. సర్లే రమ్య. ఏంటను నీ ఫ్రెండ్స్ నీకన్నా చాలా ఎక్సైట్ అవుతున్నట్టున్నారు? అవును సార్, వాళ్ళిద్దరూ నిజంగా ట్రూ ఫ్రెండ్స్. మన గురించి హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళలో రమ్య, సంపత్ ఫస్ట్ ఉంటారు. అందుకే ఆపుకోలేక అన్ని చెప్పేశాను. అయినో అను, ఫ్రెండ్స్ తో కాకపోతే ఇంకెవరితో షేర్ చేసుకుంటా చెప్పు. థ్యాంక్ యూ సార్. సార్ మరి రమ్య మన ఫొటోస్ పంపించమంది, పంపమంటారా? మీరు వద్దంటే పంపండి సార్. సారీ. నో ప్రాబ్లం, పంపించు. నిజంగా? యా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అన్ని ఫొటోస్ లోనూ నాకంటే మీరే చాలా బాగున్నారు సార్. అంటే నువ్వు నా పక్కనే ఉన్నావు కదా, అందుకే అనుకుంటా. అవునా? ఏ కాదా? సార్ నాన్న కాల్ చేస్తున్నారు. మాట్లాడు. ఏం మాట్లాడాలి సార్? ఆదివారం రోజు ఆఫీస్ ఏంటి బుజ్జమ్మా? ఎక్కడున్నావు, ఎప్పుడొస్తావు, ఏం చేస్తున్నావు అని అడిగితే ఏం చెప్పాలి సార్? ఏముంది, ఇందాక రమ్య వాళ్ళకి చెప్పిందే చెప్పు. ఆర్య సార్ ఇంటికి తీసుకెళ్లారు, తర్వాత ఎస్టేట్ తీసుకొచ్చారు, సార్ నాకు ప్రపోజ్ కూడా చేశారు, నేను కూడా ఓకే చెప్పేశాను, ఇప్పుడు మీరు ముహూర్తాలు పెట్టడమే లేట్ అని చెప్పు. భలే చెప్పారు సార్. నేను నాన్నతో ఇవన్నీ చెప్పాలా? ఇందులో తప్పే ఉందను, ఎప్పటికైనా చెప్పాల్సిందే కదా, ఇవాళ చెప్పేసే. అవునవును, మీకే మగవాళ్ళు ఫటాఫట్ తేల్చేస్తారు. ఆడపిల్లలకి అంత ఈజీ కాదు సార్. అది ఎంత పెద్ద టాస్కో తెలుసా? ఎంత ఆలోచించాలి, ఎంత ప్రాక్టీస్ చేయాలి. ఇట్స్ వెరీ సింపుల్ అను. మీ నాన్నగారికి నువ్వేం చెప్పాలనుకున్నావో దాన్ని బై హార్ట్ చేసి కళ్ళు మూసుకుని ఆయన ఎదురుగా చెప్పేసే, మ్యాటర్ ఫినిష్. మీకు జోక్గా ఉంది కదూ? అను సర్లేండి, ఇవన్నీ వదిలేయండి. అయినా నేను ఇవాళ చాలా హ్యాపీగా ఉన్నాను. సో ఇప్పుడు ఈ ఆనందాన్ని ఏ టెన్షన్ భయము లేకుండా హ్యాపీగా ఎంజాయ్ చేయడమే నాకు ముఖ్యం. అందుకే ఇక వేటి గురించి ఆలోచించేదే లేదు. మీతో ఇలాగే ఎంజాయ్ చేస్తే చాలు. లెట్స్ గో. నీ ప్రెజెన్స్ లో నాకు నేనే కొత్తగా అనిపించాను. మేబీ అదే నీ పైన ఇష్టాన్ని పెంచిందేమో. ఆ ఇష్టం ఎప్పుడు ప్రేమగా మారిందో నాకు కూడా తెలీదు. బట్ ఒక్కటి మాత్రం స్ట్రాంగ్ గా అనిపించేది, I can't live without you. నేను చాలా అదృష్టవంతురాల్ని సార్. అందుకే మీ ప్రేమ నాకు దక్కింది. అది సరే, నువ్వెందుకు నన్ను ఇష్టపడ్డావు? బాలే అడిగారు సార్. మిమ్మల్ని ఇష్టపడటానికి రీజన్స్ చెప్పాలంటే నాకు అడిషనల్ షీట్స్ కావాల్సి వస్తుంది. అన్ని రీజన్స్ ఉన్నాయి మరి. అన్నొద్దు గాని ఒక్క రీజన్ చెప్పు. ఒక్కటంటే మాత్రం నమ్మకం అని గట్టిగా చెప్పగలను సార్. ఏంటంటే నమ్మకానికి విలువనిచ్చే మీ వ్యక్తిత్వం, ఎదుటి వాళ్ల సమస్యలను కూడా సొంతం చేసుకునే మానవత్వం, అందర్నీ అర్థం చేసుకునే గుణం,
మీ డిసిప్లిన్, హానెస్టీ, అంతెందుకు సార్, మీ బాడీ లాంగ్వేజ్ లోనే మీ కాన్ఫిడెన్స్, కరేజ్ అన్నీ తెలిసిపోతున్నాయి. ఇంకా ఆప్తావా? నేను వదిలేస్తే నా మీద తీసేసి రాసేటట్టున్నావు. అసలు ఇంపార్టెంట్ విషయం చెప్పనే లేదు సార్. ఆ లిస్ట్ కాకుండా ఇంకో ఇంపార్టెంట్ విషయం కూడా ఉందా? ఏంటది? మీ స్మైల్ సార్. మీలో నాకు చాలా అంటే చాలా నచ్చిన విషయం అదే. ఎందుకంటే ఆ ఒక్క స్మైల్లోనే మీ ఫీలింగ్స్ అన్ని కనిపించేస్తాయి. లైఫ్ లాంగ్ ఆ స్మైల్ ని చూస్తూ బతికేస్తాను. అలా జరగాలంటే ముందు మన విషయం మీ ఇంట్లో వాళ్ళకి చెప్పి ఒప్పించాలి కదా. కదా. మరి మీ ఇంట్లో నువ్వు మాట్లాడతావా, నన్ను మాట్లాడమంటావా? లేడికి లేచిందే పరుగని నన్ను కంగారు పెట్టకండి సార్. నాకు కొంచెం టైం ఇవ్వండి, నేనే అమ్మ నాన్నలతో మాట్లాడతాను. ఓకే, టేక్ యూర్ ఓన్ టైం. నాకు టాస్క్ ఇచ్చారు సరే, మరి మీ సంగతి ఏంటి సార్? మీరెప్పుడు ఇంట్లో చెప్తారు? అసలు మీ ఇంట్లో వాళ్ళు మన పెళ్లికి ఒప్పుకుంటారా? అదేంటను, ఎందుకలా అడిగావు? ఏం లేదు సార్, ఆర్యవర్ధన్ ఫ్యామిలీ అంటే ఆకాశంతో సమానం. నేనేమో కేర్ ఆఫ్ బస్తీ. ఎంత ఆలోచించకూడదనుకున్నా డిఫరెన్స్ కనిపిస్తాయి కదా సార్. నో అను, ఆర్యవర్ధన్ ఫ్యామిలీ మనుషులకు మనసులకు విలువిస్తుంది తప్ప ఆస్తులకి అంతస్తులకు కాదు. నిజానికి నేను ఇంట్లో నీ పేరు చెప్పడమే ఆలస్యం. తాంబూలాలతో సహా మీ ఇంటి ముందుంటాయి. ఆహా, అంత పని చేయకండి సార్. ముందు నేను అమ్మా నాన్నల్ని ప్రిపేర్ చేసి ఉంచుతాను, ఆ తర్వాత మీరింట్లో చెప్దురు గాని. సరే సరే, టెన్షన్ పడకను, ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. నేనున్నాను అను. ఐఎమ్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ. సార్, అసలే ఆదివారం. అందరికీ ఆదివారం, నాకు అనువారం. అంటే ఆదివారం కూడా లేట్ ఏంటి అని నాన్న అడుగుతారు. అందుకని అందుకని అబ్బో, సార్ గారిలో ఈ రొమాంటిక్ యాంగిల్ కూడా ఉందన్నమాట. రొమాంటిక్ సీన్స్ లో ఉన్నప్పుడు ఫీలింగ్స్ కూడా రొమాంటిక్ గానే ప్రెజెంట్ చేయాలి కదా. ఇంకా ముందు ముందు చాలా ప్రెజెంట్ చేస్తాను, చూద్దు గాని. అంతేనంటారా? అంతే అంటే నీ మనసుని పూలదారిగా చేసి అను అంటే నీకెంత ఇష్టమో తనకు అర్థమయ్యేలా ఇల్లంతా అలంకరించి తన మీద నీకెంత ప్రేముందో తెలియజేశావు, అంతేగా? అమ్మా, నేను నిన్ను సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటే నువ్వేంటి నాకు షాక్ ఇస్తున్నావు? నా ఆర్య ప్రేమను చూపిస్తే ఎలా ఉంటుందో నాకు తెలీదా? ఇంతకీ అను మేడం ఏం సమాధానం చెప్పారో చెప్పలేదు? అది అయినా నా పిచ్చిగాని ప్రత్యేకంగా అడగడం దేనికి? అను సమాధానమేంటో నీ మొహంలోని సంతోషమే చెప్తోంది. ఇంక తర్వాత ఘట్టం గురించే ఆలోచించాలన్నమాట. అంటే దేని గురించి మాట్లాడుతున్నావమ్మా? ఏముంది, నీ పెళ్లి గురించి అను వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడడమే కదా. అదే చేద్దాం అంటున్నాను. అమ్మా, అది మేమిద్దరమైతే ఒక
డిస్టర్బ్ చేసినట్టున్నాను. అదేం లేదు రాకేశవా. పూజ బాగా జరిగిందమ్మా? చాలా బాగా జరిగింది కేశవ. ఇంటికి రాకముందే దేవుడు ప్రతిఫలం కూడా చూపించేశాడు. అంటే దేవుడి నెట్వర్క్ చాలా స్పీడ్గా ఉందన్నమాట. మెయిల్స్ మెసేజ్లు త్వరగానే రీచ్ అయిపోతున్నాయి. అమ్మా, ఈ ప్రసాదంతోనే సరిపెడతారా లేకపోతే విందు భోజనం ఏమైనా ఉందా? ఆ విషయం మీ ఫ్రెండ్ని అడుగు కేశవ. మీరు మాట్లాడుతూ ఉండండి. ఏంటి ఆర్య సార్, అమ్మ మొహంలో సంతోషం, తమర మొహంలో ఉల్లాసం, ఇవన్నీ చూస్తుంటే అనుకున్న పని అమోఘంగా జరిగినట్టుందే. అమోఘంగానే జరిగింది, కాకపోతే హాఫ్ ఆఫ్ జరిగింది. హాఫ్ ఆఫ్ జరిగిందా? అంటే ఐ లవ్ చెప్పి యూ ముహూర్తం చూసుకుని చెప్తా అన్నారా ఏంటి? లేదంటే హెలికాప్టర్ సగంలోనే ఆగిపోయిందా ఏంటి? సండే మరి ఆ సగం సగం మ్యాటర్ ఏంటో చెప్పు బాబు. అనుకి ముందుగా నా గతం గురించి చెప్పి ఆ తర్వాతే నాతో తన భవిష్యత్తు గురించి నిర్ణయించుకోమని చెప్పాను. బట్ తను గడిచిపోయిన గతం నాకు అవసరం లేదు, మీతో కలిసి ప్రయాణం చేయబోయే భవిష్యత్తే నాకు ముఖ్యమని తేల్చేసింది. నా గతంతో ముడిపడిన ఏ విషయాన్ని తను తెలుసుకోవాలనుకోలేదు సండే. అదే మంచి దార్య. అవును, గుర్తుకొచ్చిన ప్రతిసారి గాయపరిచే గతం కంటే ఆ గాయాన్ని మరిపించే అందమైన భవిష్యత్తులా అను నీ జీవితంలోకి వస్తాను అందంటే అంతకంటే మంచి విషయం మరొకటి ఉండదార్యా. ఎస్, అను తీసుకున్న నిర్ణయం తెలిసాక నాకు తన మీద గౌరవం పెరిగింది. ఇన్నాళ్లు నా మనసు తెలిసిన స్నేహితుడికి నా ప్రేమ ఎందుకు తెలియట్లేదు అనుకున్నాను. బట్ ఇప్పుడు నువ్వే ఆ ప్రేమని గౌరవిస్తున్నావంటే చాలా హ్యాపీగా ఉంది సండే. నా స్నేహితుడి కళ్ళల్లో ఎప్పుడూ చూడని సంతోషం చూశాను ఆర్య. అసంపూర్ణంగా మిగిలిపోయిన నీ జీవితం సంపూర్ణం కాబోతుందని తెలుసుకున్నాను. నాకు కూడా ఇంతకంటే ఆనందం ఏముంది ఆర్య? మీరాజీ, 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 మీరాజీ ప్లీజ్. కంగారు పడకండి జెండే, నాకేం పిచ్చి పట్టలేదే. నా గురించి ఆలోచించేవాళ్ళు ఒక్కరైనా ఉంటారని అనుకునేదాన్ని. ఇప్పుడు ఆ ఆశ కూడా చచ్చిపోయింది కదా, అందుకే రిలాక్స్డ్ గా నవ్వుతున్నాను. అయినా పోగొట్టుకోవడానికి ఏమీ లేని నాలాంటి వాళ్ళకి నవ్వు కాక ఇంకేం వస్తుంది? మీరాజీ, ఆర్య మీ సొంతం కాకుండా పోయినంత మాత్రాన మీకు జీవితమే లేనట్టు మాట్లాడకండి. చూసారా జెండే, వద్దు అంటూనే నిజం చెప్పేశారు. ఎస్, యూర్ రైట్. ఆర్య సార్ లేందే నాకు జీవితం లేదు. ఇప్పటి వరకు ఏదో ఒక రోజుకి ఆయనే జీవితం అవుతాడని ఆశతో బతుకుతున్నాను జెండే. అది నిరాశని ఈ రోజే తేలిపోయింది. మిమ్మల్ని చాలాసార్లు హెచ్చరించాను మీరాజీ, మీరే పట్టించుకోలేదు. దగ్గరైన మనుషుల్ని విడదీయొచ్చేమో, కానీ దగ్గరైన మనసుల్ని విడదీయలేం. నేను కూడా మీతో ఆర్య సార్ అంటే నాకెంత ప్రాణమో చాలా సార్లు చెప్పాను కదా జెండే. అయినా ఆర్య సార్కి అన్ని విషయాల్లో మంచి చెడు చెప్తూ ఉంటారు కదా, మరి ఈ పిచ్చిది మీ మీద ప్రాణాలు పెట్టుకుంది. ఒక్కసారి తన గురించి ఆలోచించండి అని
ఎందుకు చెప్పలేకపోయారు జెండే? ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ మీరాజీ. ఉద్యోగాలకి వాటి ప్రమోషన్లకి రికమెండేషన్లు ఉంటాయి కానీ ప్రేమకి ఉండవు మీరాజీ. కరెక్ట్ కరెక్ట్. నిజానికి అను కంటే మించి ఆర్య సార్ని నేనే అర్థం చేసుకున్నాను. నేనే ప్రేమించాను. కానీ అను గెలుపు ఎక్కడుందో చెప్పనా జెండే? తన మనసులో దాచుకోకుండా ప్రేమని చెప్పి వెంటపడి దక్కించుకుంది. మరి నేను ఆయన వెంటపడి పని చేస్తూ ఒక ఎంప్లాయీగానే మిగిలిపోయాను గాని ఆయన ముందు ఎప్పుడూ నా ఇష్టాన్ని చెప్పలేదు. ఇది నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ప్రేమ మాటలతో చెబితే మాత్రమే అర్థమవుతుందని నేను అనుకోవట్లేదు మీరాజీ. ఇట్ ఈస్ సంథింగ్ మోర్ విచ్ నో వన్ కెన్ ఎక్స్ప్రెస్. అంటే నా ప్రేమ మాటల్లో తప్ప మనసులో లేదంటారా జెండే? అందుకే నా మనసేంటో ఆర్య సార్కి అర్థం కాలేదు అంటున్నారా? నా ఉద్దేశం అది కాదు మీరాజీ. యు ఆర్ ఎ స్ట్రాంగ్ ఉమెన్. అసలు మీకు అనుకి కంపారిజన్ అనవసరం. యు ఆర్ ఇండిపెండెంట్ అండ్ హైలీ క్యాపబుల్. మీరు జీవితంలో దేన్నైనా సాధించగలరు. ఒక్క ఆర్య సార్ని తప్ప. రైట్. మళ్ళీ అదే మాట అంటారేంటి మీరాజీ? మీకు ఇందాకే చెప్పాను ఆర్య సార్ ఒక్కడే మీ జీవితం కాదు అని. కాకపోవచ్చు జెండే, కానీ నా జీవితంలో ఒక్కదాన్నే అయిపోయాను. ఇది మాత్రం నిజం. ప్లీజ్ మీరాజీ. జెండే ప్లీజ్. నాకు ఒంటరిగా ఉండాలనుంది. ప్లీజ్ లీవ్ మీ అలోన్. హాస్పిటల్కి వెళ్దాం మీరాజీ. ప్లీజ్ లీవ్ మీ ప్లీజ్. ఓకే, టేక్ కేర్ మీరాజీ. మనసుకైన గాయానికి మందు మర్చిపోవడం మాత్రమే.